తెలంగాణ తెచ్చింది అభివృద్ధి చేసింది కేసీఆర్ అన్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఓడిపోయిన వాళ్లకు మల్కాజ్గిరి అడ్డానా ఏమైనా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా డెవలప్ చేశాం మనం ఆ రోజున, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా ఆదుకున్నాం, ఏ రకంగా మంచినీళ్ళు ఇచ్చాం. ఇదే బోన్పల్లి డివిజన్ అసలు వాటర్ ట్యాంకే లేకుండే. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎప్పుడు కూడా ఒక వాటర్ ట్యాంక్ ఛాలెంజ్ చేయనటువంటి వాళ్ళకు 100 కోట్ల రూపాయలు పెట్టి అల్వాల్లో ట్యాంక్ కట్టించి ఈ రోజు ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయంటే నేను చేసినటువంటి గొప్పతనం కాదా ఒకసారి రాదు. మరి రాజేందర్ గారు బీజేపీ క్యాండిడేట్ లాగా వచ్చాడు. ఆయనకు మన పార్లమెంట్ సంబంధం లేదు. ఆయన హుజరాబాద్ లీడరు. అక్కడ ఆయన ఓడగొడితే ఆయన ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో మనం గుర్తించుకోవాలి మిత్రులారా. ప్రతి ఒక్కరికి ఓడిపోయిన వాళ్ళకి ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు అడ్డలాగా అయిపోయింది మన మల్కాజ్గిరి పార్లమెంట్. ఎవ్వరి దగ్గర కాలేదు, ఎవరి గురించి పట్టించుకోలేదు, ఎవరి సమస్యలు పట్టించుకోలేదు. ప్రజల్లో ఉన్న ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక సేవకుడిలాగా ఉన్నా. నేను 20 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామందికి సాయం చేయడం జరిగింది. ట్రస్ట్ నుంచి నేను ఉప్పల్లో ఉంటా. కృష్ణన్న ఎట్లయితే మీకు పిలవగానే ఎట్లయితే రెస్పాండ్ అవుతారో అదేవిధంగా నేను కూడా మీ అందుబాటులో ఉంటా.